ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢం శ్రావణంలో అమ్మాయిలకి గోరింటాకు 5 times పెట్టుకోవాలంటారు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇవాళ గోరింటాకు పెట్టుకుంటున్నా. మా గౌడ్ అయితే గోరింటాకు తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఆయనకి ఫస్ట్ టైం మా గౌడికి కూడా గోరింటాకు పెడుతున్నా. చూడండి, ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాం అన్నమాట, ఇది రెండోసారి. కాళ్ళు పగుళ్ళకి గోరింటాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఒకసారి యూజ్ చేసిన తర్వాతనే మీతోటి షేర్ చేస్తున్నా. మా తాళ్ళు ఎక్కుతాడు కాబట్టి ఇక్కడ కాళ్ళకి అన్నీ బర్రల్లాగా అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి ఎంత సైబాల్ పెట్టినా సుత ఫేరలౌలి పెడతారు, సైబాల్ పెడతారు, ఏది పెట్టినా తగ్గడం లేదు. మైదాకు పెట్టినా 1 dayకే మొత్తం తగ్గింది ఫ్రెండ్స్. నొప్పులు అనేటివి ఏం లేవు, పుండ్లలాగా చెడినవి ఉంటాయి కదా, అవి ఏం లేవు. ఇప్పటికి 15 days అవుతుంది, ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు గోరింటాకు తీసుకొచ్చిండు. మీ ఇద్దరం కలిసి గోరింటాకు పెట్టుకోబోతున్నాం. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. మా గౌడ అయితే తాళ్ళకెళ్ళిండు అన్నమాట. వచ్చే వరకు ఆకంత రుబ్బి నూరి పెడితే వచ్చినాక పెడతానన్నమాట. వీడియో మొత్తం చూసేయండి. లేకుండా వరకు తెచ్చిందన్నమాట. ఇదేమో మా ఆయన తీసుకొచ్చిండు. ఇగో ఇదంతా మా చిన్నత్త తీసుకొచ్చింది అన్నమాట. చూడండి ఎంత అయిందో ఫైనల్గా. చూడండి ఫ్రెండ్స్, మైదాకు పెడతా అంటే కాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి, కాళ్ళకు పెట్టుకో నీట పడుకుంటా అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఇప్పుడైతే కాళ్ళకు పెడదాం, చేతికి అయితే తర్వాత పెట్టన్నట. ఫస్ట్ కాళ్ళకు పెడదాం. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, మైదాకు అయితే రుబ్బిన. మా ఆయన వచ్చే వరకు తాళ్ళెక్కి వచ్చి అన్నం తిన్నాడు. నేను కూడా రుబ్బి స్నానం చేసి అన్నం తిని ఇప్పుడైతే గోరింటాకు పెడుతున్నాం. మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఫస్ట్ అయితే కాళ్ళకు పెడుతున్నా ఫ్రెండ్స్, మస్తు చెడినే అన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ కాళ్ళకు పెడుతున్నా. మనకు కూడా ఆడవాళ్ళకు మట్టల కింద, పెళ్ళైన వాళ్ళకు మట్టల కింద ఊకే కొందరు నీళ్ళలో నడుస్తా అంటే చెడితాయి కదా. కంపల్సరీ గోరింటాకు పెట్టుకోవాలి, వెంటనే తగ్గుతుంది. చూడండి, నేను ఒక్క కాలు పెడుతున్నా, నాకు రెడ్గా అయింది. చూసారు కదా, ఒక కాలుకి అయితే పెట్టడం అయిపోయింది. చాలా అయింది. అసలు చూడండి, కాలుకైతే ఘోరంగా చెడ్డది ఫ్రెండ్స్. మీకు కనబడతలేదు, చూపిస్తా చూడండి. తెల్లగా కెమెరా ఎట్టున్నది, కనబడతలేదు కానీ మస్తు చెడ్డది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ పెట్టాలి, ఈ చెడిన కాడ పెడితేనే మంచిగా తగ్గుతుంది. 2 చిటికనీళ్ళకే చెడ్డది. తాడుకుపోయినప్పుడు బురదలా నడిపితే తాళ్ళకు పోతారు కదా, తాళ్ళు ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి అన్నమాట. పొలాలలో ఉండొచ్చు, నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ పోయేది ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ చిటిక నీళ్ళలో మళ్ళీ ఈ 3 రోజులు బట్టి వర్షం పడతాను కదా, ఈ వర్షం నీళ్ళలో అటు ఇటు నడుతుందో బాగా అయిందన్నమాట. నాకు కూడా మట్టల కింద బాగా చెడ్డది ఫ్రెండ్స్. ఇది చూడు ఒకసారి. ఫస్ట్ సారి అయితే ఈ కాలుకు మొత్తం బాగా అంటే బాగా చెడ్డది. అందుకని చెప్పి కాలుకు మొత్తం రాసింది. ఈ కాలు అంతా ఎర్రగా ఉన్నది చూడండి, ఇప్పటికి కూడా. చాలా కాళ్ళ మధ్యలో కూడా పెట్టుకుంటే తిమ్మిరి ఉండదు ఫ్రెండ్స్. కాళ్ళ మధ్యలో ఆ కాళ్ళు పట్టు. చూసారు కదా, కాళ్ళకి అయిపోయినాయి, చేతికంటే.
ఇద్దరు కలిసి తీసుకొచ్చారనమాట. చాలా అయింది ఫ్రెండ్స్, కొంచెం అయితే రుబ్బలేదు. ఇక ఏం చేసుకుంటా, పిల్లలు లేరు కదా అందుకని చెప్పి కొంచెమే రుబ్బినాం, మాకు సరిపడంత. కూలికి పోయిన వాళ్ళు పెట్టుకుంటే మొత్తం అక్కడ మందులు యూరియా అవి చల్లుతారు కదా, పొటాష్ యూరియా నాటే వచ్చి గోరింటాకు పెట్టుకుంటే బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్, రెడ్ కాదు బ్లాక్ అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకని ఎక్కువ కాళ్ళకు పెట్టుకుంటారు, కాళ్ళు పడుగుతాయి కాబట్టి. ఒక మా అత్తమ్మకు కాళ్ళకు పెట్టుకునే మందం ఉంచి మొత్తం ఇక నేనే పెట్టుకోవాలి. మా చిన్నత్తకు కూడా ఇచ్చేసిన, మీ ఇద్దరు మాకు తెంపి నేనే రుబ్బినా కానీ ఆకైతే ఇద్దరు నింపినాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా గోరింటాకు పెట్టడం అయిపోయింది. చేతికి కాళ్ళకు చూపెట్టు, ఇంకో చేతికి వద్దా వద్దట. ఇప్పుడు నేను పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నడవరాలి. చూసారు కదా, కాళ్ళకైతే మొత్తం బూట్లలాగా పెట్టినా అన్నమాట. చల్లగా ఉంది ఫ్రెండ్స్. అరికాళ్ళలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు చేతికి అయితే పెట్టుకుంటున్నాను. పెట్టరాదు చేతికి, ఎందుకు పెట్టరాదు? నేను నీకు పెట్టలేదా? చూడండి, మా ఆయన పెట్టాలట. అంటే ఒక్క చేతి కదా, ఒక్క చేతితో పెట్టాలి. కొంచెం పెట్టి బుట్టి ఫస్ట్ టైం, ఎప్పుడు పెట్టలేదు గోరింటాకు, ఇప్పుడే పెడతాను ఫస్ట్. అసలు ఫస్ట్ నాకు పెట్టించుకొని తర్వాత ఆయన పెడతా అయిపో, అట్లయితే నాకు పెట్టకపో. చూడండి ఎట్లా పెట్టాడు, మంచిగా పెట్టింది. ఫైనల్గా అరచేతికి అయిపోయింది. ఇప్పుడు చేతిలోకి ఏళ్ళకి పెట్టుకోవాలి. చూసాను కదా, ఫైనల్గా గోరింటాకు పెట్టడం అయితే అయిపోయింది. మా ఆయననైతే ఆ చేతులు రుద్ది రుద్ది మొత్తం సాఫ్ట్గా ఎత్తాడు. ఇది చూడండి, మొత్తం సాఫ్ట్గా ఎత్తాడు. అట్లనే ఉండని పండుతుంది. చూడండి, చూసారు కదా, కరెక్ట్ 2 గంటలకైతే మా ఆయనకు పెట్టడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు 3 అవుతుంది, గంట సేపు అవుతుంది. ఇక్కడనే కూర్చున్నాం అప్పటి నుంచి, గంట నుండి. చూసారు కదా, ఇవి పండినాక ఎట్లా పండినాయి అని చెప్పేసి షేర్ చేస్తాం, చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా గోరింటాకు అయితే చూడండి అయిపోయింది. తీసిన మా ఆయన పెట్టిన గోరింటాకు చూడండి, రెడ్గా పడ్డది. ఇప్పుడే తీసిన అన్నమాట. నీదేది? నాకన్నా రెడ్ పడ్డది చూడండి. చూసారు కదా, ఫైనల్గా గోరింటాకు అయితే ఇట్లా పండింది. కానీ నేను బోల్ తోముతా, బట్టలు విండుతా కదా, 2 డేస్లలోనే పోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. కాకపోతే గోరింటాకు అంటే ఇష్టం, సో అట్లా పెట్టుకోవాలి కదా. 2 సార్లు పెట్టుకుని. ఇప్పుడు ఇంకొకటి, నాకైతే ఈ బయట కొన్న కోన్ ఉంటుంది చూసినావా, కోన్ అయితే అస్సలు పడదు ఫ్రెండ్స్. అది ఎందుకు పడదు, మ్యారేజ్ అయినప్పుడు నా మ్యారేజ్కి పెట్టుకున్నాను అన్నమాట, అప్పుడు పడింది. మ్యారేజ్ అయినాక ఎప్పుడు పెట్టుకున్నా సరే కోన్ ఎక్కడ మందం పెట్టుకున్నా అక్కడ మొత్తం ఇట్లా ఉబ్బేది. అప్పటి నుండి కోన్ అస్సలు పెట్టుకొని, ఈ శ్రావణం ఆషాఢం వస్తేనే ఎప్పుడైనా గోరింటాకు అయితే పెట్టుకుంటా ఫ్రెండ్స్. మా పిల్లలకు గడతా కానీ నేను పెట్టుకోను. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఆల్రెడీ 4 అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇవాళ ఇంతసేపు కూడా కొద్దిసేపు కూడా పడుకోలే అన్నమాట, రెస్ట్ అసలు లేదు. పొద్దున్న నుంచి 2 డేస్ బట్టలు విన్నా అన్నమాట. 2 డేస్ నుంచి వర్షం కదా, ఇవాళ కొంచెం ఎండ వెళ్ళింది అనమాట. బట్టలు అయితే మంచిగా ఎండినాయి, అందుకని చెప్పేసి రెస్ట్ లేకుండా బట్టల తర్వాత గోరింటాకు రుబ్బి పెట్టుకొని ఇవన్నీ చేసే వరకు లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 4 అవుతుంది కదా, ఇల్లు వాకిలు ఊసి టీ పెట్టి
ఇంకా పెద్ద ప్రాసెస్ ఉన్నది పని. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ టైం మా ఆయన నాకైతే గోరింటాకు పెట్టిండు. నేను కూడా మా ఆయనకు పెట్టినా కదా కాళ్ళకి. ఇక కొన్ని రోజుల దాకా మళ్ళీ చెడ్డినా కూడా నొప్పి లేవే అన్నమాట. చెడే అసలు, ఎందుకంటే ఈ వేడి అనేది తీసేస్తుంది మనకి గోరింటాకు. మళ్ళీ ఇక కాళ్ళు అయితే చెడే మళ్ళీ కొన్ని రోజుల దాకా. మళ్ళీ చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ఇట్లా గోరింటాకు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.